హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ అయిన సురేఖ మేడం వచ్చారు ప్రొద్దుటూరు నుంచి. మేడము లైట్ వర్కర్లో వర్క్ చేస్తారు, జ్ఞాన ప్రచారం, జ్ఞానం క్లాసులు కూడా చెప్తారు. ఓకే మాస్టర్స్, మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ దివ్య జీవితం అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మరి ముందుగా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రిమాల మేడంకి హృదయపూర్వక కృతజ్ఞతలండి. మరి నాకు ఎంతో చక్కటి అవకాశాన్ని అందించిన ఈ జూమ్ సెషన్ టీం అందరికి, సరిత మేడంకి హృదయపూర్వక కృతజ్ఞతలండి. మరి మరి నా పేరు సురేఖ అండి. నేను 19 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 20వ సంవత్సరంలో అడుగు పెట్టాను. ఏంటి అంటే ఈ ధ్యాన దివ్య జీవితంలోకి అడుగు పెట్టాను. మరి 19 సంవత్సరాలు క్రిందట అసలు ధ్యానం అంటే ఇష్టం లేకుండా అడుగు పెట్టాను నేను. ధ్యానాన్ని తిట్టుకుంటూ, మరి ధ్యానం చేసే వాళ్ళని కూడా చేయనివ్వకుండా ఆపేస్తూ, పూజల్లోకి తీసుకొనొస్తూ అలా వచ్చానండి. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇంకా ఏ రోజైతే నేను అడుగు పెట్టానో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ధ్యానాన్ని వదలలేదండి. ధ్యానాన్ని వదలలేదు. మరి క్లాస్‌లు కూడా అప్పటి నుంచి చెప్పడము, చేయడము అలా అంతా కూడా జరుగుతూ వచ్చింది. మరి నాకు 200 పద్యాలు ధ్యానంలో రావడం, ధ్యానంలోనే అన్ని రకాలుగా మరి ఎన్నో విషయాలండి. మరి మనిషికి 5 రకాల సమస్యలు ఉంటాయి. ఒకటి శారీరక సమస్య, మానసిక సమస్య, ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, సమాజ సమస్య. ఈ 5 రకాల సమస్యలు ఉంటాయండి. మరి ఈ 5 రకాల సమస్యల్లో శారీరక సమస్య. శారీరకంగా అంటే మనకేదైనా అనారోగ్యము, మళ్ళీ అన్ని రకాలుగా రావడం అని. మానసిక సమస్య అంటే సంబంధ బాంధవ్యాలు కుటుంబంలోన సరిగా లేకపోతే ఆ మానసికంగా ఎలా ఉంటుందండి మనకు? మరి సంబంధ బాంధవ్యాలు ఒక భార్యాభర్తల మధ్య కానీ, మరి పిల్లల ద్వారా కానీ అలా ఉంటుంది. అది మనకొక సమస్య అవుతుంది. ఇక మనకేదైనా సమస్య వస్తే గన అది కూడా ఫైనాన్షియల్‌గా. ఇక కుటుంబ సమస్య. ఈ కుటుంబ సమస్యలోన అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ ఉంటారు కదండీ! అంటే మన వంశీకులు అని చెప్తాం చూడండి. వాళ్ళ నుండి కూడా మనకు ఎన్నో మాటలు, అవమానాలు, బాధలు, కష్టాలు, నష్టాలు ఎన్నో జరుగుతూ వస్తూ ఉంటాయి. మరి వాటి గురించి ఇక సమాజం. సమాజంలో కూడా మనకొక వాల్యూ ఉండాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటాం మనం. ఎందుకలా అనుకుంటాము? మరి మనకంటూ ఒక ఇ సమాజంలో వెళ్తే గనక మనకు ఒక పేరు. పలానా ఇంటి వాళ్ళు, పలానా వాళ్ళు అని అనగానే మనకెలా ఉంటుందండి? అదే చూడండి మరి ఆ సమాజంలో కూడా ఆ పేరు పోగొట్టుకున్నారనుకోండి. మరెలా ఉంటుంది? చూడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలా అంట, అలా అంట, మరి ఈ విధంగా చేశారు. ఎన్నో ఈ కుటుంబంలోని సమస్యలన్నీ కూడా బయటికి వచ్చాయి అనంటే, సమాజంలో ఆవగించేంత దాన్ని కొండంత చేసి మాట్లాడుతూ వస్తారు. సో, మరి వాళ్ళ యొక్క అవగాహనను బట్టి వాళ్ళు. మరి అలా ఎన్ని రకాలుగా మరి మనము అనుభవించాల్సి వస్తూ ఉంటుంది కదా! మరి అలాంటి ఆ యొక్క వాటన్నింటిని అర్థం చేసుకోగలిగే జ్ఞానము ఈ యొక్క ధ్యాన దివ్య జీవితంలో మనం అందుకోగలుగుతామండి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడే మనం దాని యొక్క వాల్యూ తెలుసుకోగలుగుతాం. ఊరికే ధ్యానం చేసుకుంటూ పోవడం అనేది కాదు. మనము మాస్టర్స్ యొక్క జ్ఞానం కావచ్చు, బుక్స్ కావచ్చు, లేకపోతే ఆచార్య సాంగత్యం కావచ్చు, ఇవన్నీ కూడా మనము చేసుకుంటూ రావాలండి. డిస్కషన్స్ చేసుకుంటూ. మేము ఫస్ట్‌లో ఎలా ఉండేవాళ్ళము అనంటే మా ఆహా! మా వాళ్ళు అంటే మా ఫ్యామిలీ మెంబర్‌లోనే
ఇంకొక అమ్మాయి మేమిద్దరం కూడా ఇందులో ఒకే రోజు అడుగు పెట్టడం జరిగిందండి. సో, అప్పుడు ఏమైంది అంటే కుటుంబంలో కాబట్టి అందరూ ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడడం, చెయ్యడము. ధ్యానం చేస్తే గనక మంచి మంచి చీరలు కానీ, నగలు కానీ వేసుకున్నామనుకోండి, వీళ్ళు ధ్యానం అంటారు, నగలు, చీరలు పెట్టుకొని ఎళ్తా ఉంటారు. అలా ఎన్నో రకాలుగా మాటలనేవాళ్ళనమాట. అంటే కూడా ఓకే. వాళ్ళకదే తెలుసు. మాకిదే తెలుసు. ఎందుకంటే మాకు గూడా తెలీదు. ఎందుకు వాళ్ళలా మాట్లాడతారు? మేము వాళ్ళకేం సమాధానం చెప్పాలి అనేది మాకు కూడా తెలీదు. ఎందుకంటే అప్పుడప్పుడే వచ్చాం ధ్యానంలోకి. అలా ఎన్నో మాటలు. ఇవన్నీ కూడా ఆ అవమానాలు, మాటలని ఎలా ఉంటుందండి? ఎన్నో రకాలుగా. మరి దాన్ని ఆనందంగా తీసుకోగలిగాము. వాళ్ళ మీద కోపం లేదు, ఆవేశం లేదు, ఏమీ లేదు. వాళ్ళకేదో సంజాయిషీ చెప్పాలనో, సమాధానం చెప్పుకోవాలనో, అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేదు. సో, అలా అన్నారా? సరే. ఓకే. మాకు జ్ఞానం వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడతాం. ఏమన్నది మాట్లాడాలంటే. ఎందుకంటే మనకు తెలియదు. ఎలా మాట్లాడాలో తెలియనప్పుడు మనము ఎట్లా అంటే ఏదో ఒక సమాధానం అనాలి. ఏదో ఒకటి మనం కూడా అనాలి అనడం అనేది మూర్ఖత్వం అవుతుంది. అలా ఎప్పుడు చేయకూడదు. మనకు తెలిసిన వాళ్ళు మాట్లాడగలిగే దానికి మనం చెప్పగలం. మనం ఎదురుగా మాట్లాడగలము అనంటే మాట్లాడండి. లేదా మౌనంగా ఉండడం కరెక్ట్ అండి. ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడి ఇరుక్కొని మరీ దాన్ని కవర్ చేసుకోవడము, అవమానపడటము, అయ్యో! నేనిలా అన్నానే, ఎందుకన్నాను? అనకపోయుంటే బావుండు కదా! ఇలా అనుంటే బావుండు కదా! ఇలాంటి సోది తలకాయ నొప్పిని మనం పెట్టుకోకూడదు. అవసరం లేదు మనకు. వాళ్ళను మెప్పిచ్చి, ఒప్పిచ్చి, ఏదో చేసి అవేమీ అవసరం లేదు. సో, వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళది. వాళ్ళకది అంతే. అలానని చెప్పేసి మేము ఏది మాట్లాడుతూ ఉండింలేదండి. ఎప్పుడైతే గనుక మరి వీటన్నిటిని ఒక్కొక్కటి హ్యాపీగా తీసుకోవడం మొదలుపెట్టామనమాట. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏం చేశారంటే ఫంక్షనొచ్చిందొకటి. ఫంక్షనొస్తే ఆ ఫంక్షన్‌లోన మీరందరూ ధ్యానం అంటారు కదా! అని వీళ్ళు ఇంకా ఎలా అయిపోయిందంటే స్ప్రెడ్ అయిపోయింది. మొత్తం అన్ని ఫ్యామిలీస్‌కి ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద ఉంటే బాగా ఎక్కువ పెద్ద ఫ్యామిలీ అండి. అన్ని ఫ్యామిలీస్‌కి స్ప్రెడ్ అయిపోయిందనమాట. అలా స్ప్రెడ్ అయిపోయే కొద్దీ వాళ్ళేం చేశారు అనంటే నన్ను, ఆ అమ్మాయిని సెంటర్ పాయింట్ చేసేసి కూర్చోపెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క క్వెషన్ వేయడం మొదలుపెట్టారు. అర్థం కాలేదు. మాకు తెలిసినంత వరకు మేము చెప్తూ వచ్చాము. ఎందుకంటే, వాళ్ళు అన్నప్పుడు మేమక్కడ బాధపడలేదు, కోప్పడలేదు. వెనక వచ్చిన తర్వాత, అరే! ఇలా అంటే మనం ఎలా చెప్పాలి? ఏం చెప్పాలి జ్ఞానం అక్కడ? ఎలా చెప్తే వాళ్ళకర్థమవుతుంది? అని అనుకునేవాళ్ళమనమాట. అంతేకాని, అయ్యో! మేము ఇలా ఏదో ఒకటి చెప్పేయాలి అనంటే చెప్పలేదు నేను. నేను కానీ తడుకది. అలా మరి అలా ఎన్నో రకాల జ్ఞానం అనేది నేర్చుకుంటామండి మనం. ఇంకా ఎలా అనంటే సో, ఇవి కదండీ! ఇంగ హెల్త్ ఇష్యూస్. హెల్త్ ఇష్యూస్ వస్తే గనక చాలా ఉన్నాయండి. బోలెడన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంతకు ముందు కూడా నేను చాలా చెప్పాను. రీసెంట్ హెల్త్ ఇష్యూ చెప్తానండి ఇప్పుడొకటి. ఏమంటే ఒక 1 మంత్, 1 ½ మంత్ బ్యాక్ మా వారికి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవ్వగానే మోకాల్లోన అవి నడవడానికి కూడా చేత కాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే గనక "నువ్వు హైదరాబాద్‌కి వెళ్లి చూయించుకో. ఆపరేషన్ చేయాలి కంపల్సరీ. ఒక కనీసం అంటూ 6, 7 లక్షలన్నా అవుతుందిది" అని చెప్పారనమాట. అనగానే సరే అని చెప్పి నేనేమనుకున్నాను, మా నాన్న వాళ్ళని అడిగాను. మా నాన్న కొంచెము డాక్టర్స్ విషయంలోన తెలుసు. మనకు అవి మర్చిపోయాం. అందుకని మా నాన్ననడిగాను. అడిగితే హైదరాబాద్ వరకెందుకులేమ్మా, కర్నూలయితే గనక బెటర్. కర్నూల్‌లో మనకు తెలిసిన వాళ్ళున్నారు. అక్కడికెళ్దాము అనని చెప్పి తీసుకెళ్లారండి. సో, అక్కడికెళ్ళిన తర్వాత నడవలేకున్నారండి. లోపల ఏదో కట్ అయింది అని చెప్పారు. మరి ఇంకొకటి ఏవేవో చెప్పారనమాట. అనగానే సరే అని చెప్పి అక్కడికి పోయిన తర్వాత ఆ డాక్టర్ చూసి మీరు ఎంఆర్ఐ స్కాన్ చేయండి. చూస్తాం మేము. రిపోర్టొచ్చిన తర్వాత చెప్తాను అన్నారు. అప్పటికి రాత్రయిపోయింది.
ఎంఆర్ఐ స్కానింగ్ నెక్స్ట్ డే వస్తుంది రిపోర్ట్. అయితే డాక్టర్ ఆ రోజు ఉండట్లేదు. డాక్టర్ ప్రొద్దుటూరుకే వస్తున్నారనమాట ఆయన. మేము అక్కడ వెళ్ళాం. కర్నూలు వెళ్ళాం. ఆయన ఇక్కడొచ్చారు. సో, మాకు నెక్స్ట్ డే ఆ రోజంతా కూడా ఉండింది. ఆ నెక్స్ట్ డే వెళ్ళాం. ఈ లోపల నేను మెడిటేషన్‌లో కూర్చొని మా ఆయనకు ఆస్ట్రల్ ఆపరేషన్ జరగాలి. ఫిజికల్‌గా రెస్ట్ తీసుకోమని చెప్పాలి. ఇదొక్కటే అనుకున్నానండి నేను. ఆస్ట్రల్‌గా ఆపరేషన్ జరగాలి. ఫిజికల్‌గా డాక్టర్ రెస్ట్ తీసుకోవాలని చెప్పాలి. అందుకని సరే అని ఆ నెక్స్ట్ డే డాక్టరొచ్చారు. చూయించాము. డాక్టర్ చూసి, "ఏం అవసరం లేదయ్యా! నీకేమి ఇవి ఆపరేషన్ చిన్న చిన్న వాటికి అవసరం లేదు నీకు ఆపరేషన్‌లు. నువ్వు కొంచెం రెస్ట్ ఒక 21 రోజులు, 3 వారాలు రెస్ట్ తీసుకునేసేయి చాలు అయిపోతుంది" అనేసారండి. సో, మనము అక్కడ మన యొక్క నమ్మకం, మనం ధ్యానం అనే నమ్మకం మన యొక్క దాన్ని ఒప్పుకున్నామంటే, మనం సంకల్పించుకున్నామంటే, మరేమైపోయిందండి అక్కడ? ఆపరేషన్ లేకుండానే సెట్ అయిపోయింది. కదండీ! మళ్ళీ కూడా మా వారు 21 డేస్ తర్వాత కూడా చూయించుకున్నారు. "ఏం కాదు నిదానంగా అంతా కూడా సెట్ అయిపోతుంది. బావుంది. నీకేం ప్రాబ్లమ్ లేదు" అని చెప్పారండి. అంటే హాస్పిటల్‌గా ఆ రోజు నిజంగా డాక్టర్స్ అయితే గనక కాలు ఇలా తీసుకువెళ్ళి ఇలా ఓపెన్ చేశారండి అంతా. నాకు కనిపించింది చెప్తున్నాను. అలా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు ఏదేదో అంతా చేశారు. చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేశారు. క్లోజ్ చేసి మోకాల్లో నొప్పి అంటే కాలు పైనుండి కింది వరకు అండి. అది ఒక పెద్దది క్లాతేసి కట్టేశారు. మొత్తం కట్టేశారు దాన్ని. దాన్నయితే స్టిఫ్‌గా చేసేస్తున్నారనమాట. అది. ఫిజికల్‌గా ఆయన నార్మల్‌గున్నాడు. కానీ యాస్ట్రల్‌గా జరిగిన వర్క్ అండి. అలా వాళ్ళు అయిన తర్వాత ఒక 3 రోజులు, 4 రోజుల తర్వాత ఆ కట్టు కూడా వాళ్ళు తీసేసేది చూసానండి నేను. అలా జరిగింది అది. ఆపరేషన్ అనేది లేకుండానే జరిగిపోయిందనమాట. అంటే చూడండి మరి మనము ధ్యానం అనేది ఈ శారీరక అనారోగ్యాలను కూడా యాక్సిడెంట్ అయినది కూడా మనము క్లియర్ చేసుకోగలిగాము. సో, ఇక మానసికంగా కూడా ఎవరేమంటున్నా కూడా మనం అవి లోపలికి తీసుకోకుండానే మనం దాన్ని ఎలా చేసుకోవాలి అనే దాన్ని ఎలా తీసుకోవాలి ఎరుకతో ఎరుకతో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకు తెలుస్తుందనమాట. సో, ఆ జ్ఞానం అనేది వస్తుంది. ఇక ఫైనాన్షియల్‌గా. ఫైనాన్షియల్‌గా కూడా మేము ఒక టైంలో ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చిందండి. ఇష్యూ రావడంతోన అక్కడ ఏమైపోయింది, "నువ్వు ధ్యానం చేశావు, పూజలు మానేశావు. అందుకనే చూడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చింది. నువ్వు చేయడం వల్లనే ఇంట్లో సమస్యలు వచ్చాయి." అది ఇది అనని చెప్పేసి అందరూ నన్ను అరవడం మొదలుపెట్టారండి. సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే కుటుంబంలోనే నేను, మా వారు, పిల్లలేనండి. మా మామగారు కూడా ఒక 15 ఇయర్స్ అయింది. ఆయన బాడీ వెకేట్ చేసి అంతే. అప్పటికి మా మామగారు కూడా ఉండిన్నారు. కానీ మా మామగారు ఏమనరండి. చాలా మంచి వ్యక్తి. ఆయన మెడిటేషన్ చేస్తారు. ఆయన ఇంకా నాకు చెప్పేవాళ్ళనమాట. పూజలు చేసే టైంలో "ఎందుకమ్మా అంత కష్టపడతావు? తిండి తినకుండా పొద్దున్నే లేసి ఎవరు చెప్పినారమ్మా అంత కష్టపడమని చెప్పి నువ్వు? నువ్వు హ్యాపీగా ధ్యానంలు చేసుకోవచ్చు కదా!" అంటే నేననేదాన్ని, మామయ్య మీరేమో బాగా పెద్దవారైపోయినారు. మీకంటూ కుదురుతుంది. మాకెలా కుదురుతుంది? చిన్న చిన్న పిల్లలండి. మాకు కుదరదు ధ్యానము" అనన్నాననమాట. అలాంటిది మరి నేను ధ్యానంలో వచ్చిన తర్వాత ఆయన చాలా సంతోషపడ్డాడండి. చాలా అంటే చాలా సంతోషపడ్డారు. సో, ఆ ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చిన టైంలో ఇంట్లో భగవద్గీత క్లాస్ చెప్పేదాన్ననమాట నేను. ఆయన తన రూమ్‌లో నుండి హాల్‌లోకి వచ్చి తను అదే పనిగా వినేవారు. భగవద్గీత క్లాస్‌ని వినేవారు. అప్పుడు మా మామ అన్నారు. మా మామగారు ఎలా అనంటే ఊర్లోన ఎవరైనా అప్పట్లో వేరే ఊర్ల నుండి పిలిపిచ్చి ఒక ఆశ్రమం ఉందండి మా ఊర్లో.
ఆ ఆశ్రమంకి పిలిపించి వాళ్ళ చేత క్లాసులు ఇప్పించేవాళ్ళనమాట. ఒక సొసైటీ అని కాదు. ఎన్నో రకాల సొసైటీ వాళ్ళు. మన సొసైటీ వాళ్ళని కూడా అప్పట్లో అంటే దాదాపు 25 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. అప్పట్లో మన సొసైటీ వాళ్ళని కూడా పిలిపించి క్లాస్ చెప్పించారు. అప్పుడు మాకేం తెలియదు. అలా అన్న తర్వాత ఇంకా మా మామగారు ఉండి సో, ఓకేనమ్మా. నువ్వు ఇంత బాగా చెప్తూ ఉన్నావు కదా! నువ్వు క్లాసెస్‌కి నేను బయటికి వెళ్ళేటప్పుడు చెప్పేదాన్ననమాట. అమ్మాయి నేను ఇట్లా క్లాస్ ఉంది. వెళ్ళనా? వద్దా? అని అడిగితే, హ్యాపీగా వెళ్ళమ్మా నువ్వు. నువ్వెళ్తే మాకు పుణ్యం నిన్ను పంపించినందుకు అని చెప్పినారనమాట. మా వారుండి ఎప్పుడు క్లాసులు అంటుంది నాన్న ఊరికే ఎందుకులే అనంటే ఆ మాట అనొద్దు. ఎప్పుడు కూడా ఆమెను పట్టుకోవద్దు నువ్వు. ఆమెను వదిలేయి. ఆమె ఎంత చెప్తూ బయట తిరుగుతూ వస్తుందో అంత పుణ్యం మనకొస్తుంది. మనము పంపించినందుకు అని చెప్పేవారనమాట మా ఆయనకు. సో, ఇంకా ఆయన కూడా మొదటి నుండి కూడా ఎప్పుడు ఏమనేవారు కాదండి. ఎందుకంటే ధ్యానానికి వెళ్తాను అనగానే ఎక్కడికైనా కూడా నన్ను పెద్దగా పంపించేవారు కాదు. నన్నే తనతో పాటు తీసుకెళ్ళేవారనమాట. నీకేం తెలీదు నువ్వు ఊరికే అమాయకురాలివి అందరిని నమ్మేస్తూ ఉంటావు. అట్లా ఇట్లా అనేవారనమాట మా వారు. అలాంటిది ధ్యానం క్లాస్ అనగానే ముందు వెళ్ళు మంచిదది అని అన్నారనమాట. అని అన్న తర్వాత నేను ధ్యానంలోకి 2005లో వచ్చానండి. 2006లో నాకు ఇంట్లో తులసి దళం బుక్ దొరికిందండి మా ఇంట్లో. అదే ఏంటి ఎక్కడిది బుక్కు? ఏమి ఎలా వచ్చింది మన ఇంట్లోకి పుస్తకము? మేమప్పుడేమి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోనే ఉండాము. సో, ఆ పుస్తకం ఎలా వచ్చింది? అది కూడా హాల్‌లో ప్రతిరోజు కూడా ఆ షెల్ఫ్ డోర్ ఓపెన్, క్లోజ్ చేస్తూనే ఉంటాము. అప్పుడు కనపడలేదు. అలాంటిది నాకు తర్వాత నేను మెడిటేషన్‌లోకొచ్చిన సంవత్సరానికి నాకు దొరకడం ఏంటి? అది పత్రిజిది అనని చెప్పేసి మా ఆయన్నడిగిన. ఏంటండి ఇది అనంటే, అప్పుడు పెళ్ళైన కొత్తలో నేను ధ్యానంలో కూర్చుంటే నువ్వు ఎందుకలా కూర్చున్నావు? గంటలు గంటలు కూర్చునేదానివే అనేసి అంటా అంటివి కదా! అదే ఈ బుక్కు నేను కర్నూలుకి వెళ్ళినప్పుడు అక్కడ బస్ స్టాండ్‌లో ఇచ్చారు వాళ్ళు. ఫ్రీగా ఇచ్చారు. వాళ్ళు ధ్యానం చేసేవాడిని నేను అని ఇప్పుడు చెప్పారండి. మా వారు చేసింది 95 పత్రి సారు తన ప్రావిడెంట్ ఫండ్‌తో తులసి దళం బుక్ ప్రింట్ చేయించి ఫ్రీగా అందరికి పంచారండి. అలా ఆ పుస్తకం మన ఇంటికొచ్చిన్నాదండి. అంటే నాకనిపించింది పత్రి సారు 10 ఏండ్లు ముందే చేశారు. నేను సిద్ధంగా లేను. అంతే కదండీ! మరి ఆయన ఈ ఆత్మను మేలుకొల్పడానికి మరి ముందే ఆయనొచ్చేసారనమాట. సో, అలా అయిన తర్వాత ఇంకా ఫైనాన్షియల్ ఇష్యూకొచ్చాం కదా! ఇంట్లో భగవద్గీత క్లాస్ చెప్తూ ఉన్నాను. ప్రేమ్‌నాథ్ సార్‌కి ఇంగ ఏడుపొచ్చేస్తోందన్నట్టు మా ఆయన ఒకటే మీద తిడతా ఉన్నారు నన్ను. ఏంటి నువ్వు ఇది, అది బయట ఇంకా బయటికెళ్తారు కదా! షాప్‌లకని, ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఏదన్నా ఒకటి అన్నారనుకో, వచ్చేది నా మీద కోప్పడేదనమాట. అలా ఉండేది. అంతవరకు చాలా అంటే చాలా లగ్జరీగా అండి వెళ్ళింది నేను. బాగా క్లాసులు తిరగడం అన్నీ కూడా జరిగింది. అంటే ఒక్కసారిగా లాస్ అవ్వడంతో అలా తిరగడం ప్రేమ్‌నాథ్ సార్‌ని అడిగాను. సార్ ఏంటి సార్ ఇది? ఇలా తిడుతున్నారు మా ఆయన అంటే, ఇంట్లో భగవద్గీత క్లాస్ చెప్తానంటున్నావు. ఎవరి కోసం చెప్తున్నావు? నీకోసమే. కూర్చో, చూడు ధ్యానం చూడు. ఏం జరుగుతుందో అని అన్నారనమాట. నేను ఏడుస్తూ కూర్చున్నానండి. ఏడ్చేదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఒక సీన్ కనపడిందండి. ఒక సినిమా లాగా. ఏంటి అనంటే, అక్కడ ఒక పెద్ద హాల్‌లో ఒకతను ఎంతో మందికి ధ్యానం నేర్పిస్తూ ఉన్నారండి ఆయన. ధ్యానం నేర్పిస్తూ ఉంటే, ఆ ధ్యానం మధ్యలో బయట ఒకతను ఇంకొక అతన్ని ఇలా 2 చేతుల్లో పట్టుకొని, ఆ ధ్యానం క్లాస్‌లో అడుగుపెట్టి, "ఏంటి పూజలొద్దంటావు, ధ్యానం ధ్యానం అంటావు, ధ్యానమే పూజలు పట్టుకొని అంత నాశనం చేస్తున్నావు" అని చెప్పేసి అరుస్తూ ఉన్నారనమాట. అప్పుడు నాకు ఎరుకలోకొచ్చిన ఏంటి ఈ పదాలు ఎక్కడో వింటానే, ఈ అక్షరాలు ఎక్కడ విన్నానబ్బా అని గుర్తు చేసుకుంటే ఫిజికల్‌గా మా ఆయన అవే మాటలే నన్ను తిడుతూ ఉన్నాడనమాట. ఏంటయ్యా అంటే, అక్కడ క్లాస్ చెప్తున్నది మా ఆయన.
ఇక్కడ నేను ఎవరైతే ఇలా వేరే అతన్ని చేతిలో పట్టుకొనొచ్చానే, ఆ మగ వ్యక్తిని నేననమాట. అక్కడ ఏమైంది అంటే, ఇప్ అప్పుడు నేను ఏ మాటలైతే తిట్టానో, ఇప్పుడు మా ఆయన అవే మాటలే నన్ను తిడుతూ వచ్చాడండి. అక్షరం పొల్లు పోకుండా తిట్టినారనమాట. ఓహ్! ఇంత ఉంటుందా అనిపిచ్చింది నాకైతే గనక. మరీ కర్మ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటుందా అనిపిచ్చింది. సో, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళందరూ లేదా అక్కడ ధ్యానం చేస్తా కూర్చున్నారు కదా! వాళ్ళందరూ లేదా పారిపోయినారు. అమ్మ బాబోయ్! ధ్యానం చేస్తే మనకు నష్టం కలుగుతుంది. ఏమైపోతామో మనము అని చెప్పేసి అందరూ పారిపోయినారు. ముగ్గురు వ్యక్తులు మాత్రం అక్కడ ఆ వ్యక్తికి ధ్యానం నేర్పించే వ్యక్తికి సాష్టాంగ నమస్కారం చేసి చెప్తున్నారనమాట. "ఇక జన్మలో మా జోలికి రావద్దు నువ్వు" అని చెప్తూ ఉన్నారు. అప్పుడు ఇంక చూడండి ఎలా ఉండింది అనంటే ఇంక వా ఈ ఆ వ్యక్తి ఏం చేశారు, పడిపోయినారు అన్నాను కదా! అతనిని ఎనర్జీ ఇచ్చి లేపేశారు. అతను కూడా లేచారు. అప్పుడు చెప్పారండి మా వారు. ఏమనంటే, "ఏ ధ్యానాన్నయితే నువ్వు అసహించుకుంటున్నావో, అదే ధ్యానం నీ చేత ప్రచారం చేపిస్తాను" అన్నారండి. అలా ఈ జన్మలో ఎన్నో ప్రదేశాలకు నన్ను పంపించేవాళ్ళు. మెడిటేషన్‌కి క్లాసులు చెప్పించేవాళ్ళు. ఎన్నో చేయించారండి. అలా మరి మనము ఏది కూడా ఎలా అయ్యింది అనంటే, ఇక ఫైనాన్షియల్ ఇష్యూ అన్నాను కదా! ఇక దానికి 3 మంత్స్‌లో కంప్లీట్ అయిందండి నాకు. ఎప్పుడైతే నేను వాళ్ళందరిని క్షమాపణ అడిగానో, నా వల్ల వాళ్ళందరికీ నష్టం కలిగింది అనని చెప్పి, వారందరికి పాదాలకు నమస్కారం చేస్తూ, ఇట్లా కిందికి వంగి ఇలా లేసే లోపల వాళ్ళు ఋషుల్లా తయారైపోయినారండి. మాస్టర్స్ అంటే అంత గ్రేట్ మాస్టర్స్ వాళ్ళు. ఇక మిగతా ముగ్గురు అని చెప్పాను కదా! సాష్టాంగ నమస్కారం చేశారని. వాళ్ళెవరో కాదండి. మా తోడికోడలు, మా బావగారు, మా ఆయన ఫ్రెండ్. వీళ్ళు ముగ్గురనమాట. వాళ్ళ ముగ్గురు ఏం చెప్తే అది నన్ను తిట్టేవాళ్ళు. అంతే. ఇక సరే అని చెప్పి వాళ్ళకు కూడా క్షమాపణ అడిగి అంత చేసేప్పటికి అప్పుడు స్టాప్ అయిపోయిందండి. ఇంట్లో నన్ను అరవడం స్టాప్ చేసేసారు. ఇక ఫైనాన్షియల్‌గా అనంటే సెట్ అయిందండి. 3 మంత్స్‌లోనే మంచిగా సెట్ అయిపోయిందనమాట. అలా మరి మనకు మనం ధ్యానం చేస్తే మన యొక్క దివ్య జీవితంలో ఫైనాన్షియల్ ఇష్యూని కూడా మనం క్లియర్ చేసుకోగలం. ఇక నెక్స్ట్ కుటుంబ కర్మ. కుటుంబము అనంటే గనక కుటుంబంలో ఎన్నో విధాల మాటలు అనేది ఒకటే కాదండి. ఒకటి ఏమైతుంది అనంటే ఇప్పుడు మన వరకు మాత్రమే. అంటే భార్య, భర్త, పిల్లలు. ఇంట్లో ఉన్నవాళ్ళు మాత్రమే ఆలోచన చేస్తే, మరి ఆ కుటుంబంలోన ఇప్పుడు ఒకరికొకరు కరెక్ట్‌గా లేకపోతేనో, సమస్యగా ఉంటేనో, అది ప్రాబ్లమ్ అవుతుందండి. ఇది నాకు ఒక చిన్న ఇష్యూగానే వచ్చి వెళ్ళిపోయిందండి. పెద్దగా ప్రాబ్లమ్ రాలేదు నాకు. ఏమి అనండి ఫైనాన్షియల్‌గా ఇదయిపోయింది గదా! మా వారు నన్ను పట్టించుకునేవాళ్ళు కాదనమాట. బాధేసేది. ఏంటినా ఎప్పుడు కూడా ఊకే షాప్‌కెళ్ళిపోతాడు. మరి రాత్రొస్తారు. ఊరికే ఫీల్ అవుతా ఉంటారు. ఏదన్నా మాట్లాడితే కోప్పడుతూ ఉంటారే అనని చెప్పేసి బాధ అనిపించేది నాకు. అలా బాధ అనిపించేప్పటికి నాకు తర్వాత అప్పటికి ప్రాబ్లమ్ వచ్చిందన్న విషయం తెలియలేదు నాకు. తెలియలేదు. ఈయన చెప్పలేదు. ఊరికే కోప్పడేవాళ్ళనమాట. ఎందుకు కోప్పడుతున్నారు? ఎందుకిలా విసుగ్గా ఉంటున్నారు? అనంటే అప్పుడు చెప్పినారు. లేదు చాలా డబ్బు లాస్ అయిపోయింది. షేర్లలో పెట్టాము. మొత్తం లాస్ అయింది. అందుకనే ఏం చేయాలో అర్థం కావడం లేదు నాకు. అలా అది ఇది అనన్నారు. అన్న తర్వాత సరే చెప్పారు కదా! దీనికి ఏదైనా మార్గం ఆలోచిస్తాంలెండి అని చెప్పా నేను. అప్పుడు మరి మామూలుగా మాట్లాడారు. అంటే తన లోపల పెట్టుకొని, ఎక్కడ ఇంట్లో వాళ్ళు అరుస్తారేమో, ఇలా పాడు చేస్తే అనని చెప్పేసి అనుకున్నప్పుడు, వాళ్ళు చెప్పలేక ఊరికే గొడవ పడుతూ ఉంటారనమాట. అది వాళ్ళ బరువు దించేసుకున్నారనుకోండి, ప్రశాంతంగా అది ప్రాబ్లమ్ వచ్చింది. సరే ఓకే. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది
ఆలోచన చేయాలి కానీ, వచ్చింది కదా! ఇది నష్టం కదా! నువ్విలా చేశావు కదా! నువ్వలా చేశావు కదా! నువ్వెందుకు దీనికోసం పోయావు? దీని జోలికెందుకు పోయావు? అది ఏంటి? ఇది ఏంటి? అని గొడవ పడితే సమస్యలు పెద్దగా అయిపోతాయండి. మరి అలా కాకుండా ఆ పరిస్థితిని, ఆ వ్యక్తిని అర్థం చేసుకోవాలి మనం. ఆ అర్థం చేసుకోవాలి అనంటే మరి మనం ఏం చేయాలండి? ధ్యానమే మనకు శరణ్యం. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడే మనకు అర్థమవుతూ వస్తుందనమాట. ఇక సమాజ పరంగా, సమాజంలో కూడా ఇప్పుడు ఎక్కడికన్నా బయటికెళ్ళినప్పుడు వాళ్ళు చూసే విధానం డిఫరెన్సెస్ వచ్చాయన్నమాట నాకు. సరే ఓకే. వాళ్ళు చూసే విధానంలో కానీ, వాళ్ళు మాట్లాడే విధానంలో కానీ, అలాంటివన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా వచ్చాయన్నమాట. వచ్చేప్పటికి ఫస్ట్ కోపమనిపిచ్చింది. బాధ అనిపిచ్చింది. తర్వాత యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాను నేను. సో, ఓకే. అవును. వాళ్ళకు తెలియదు. వాళ్ళు ఇంతే. వాళ్ళకి తెలీదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. నిజమేంటో నాకు తెలుసు కదా! అలాంటప్పుడు నేనెందుకంత సంజాయిషీలిచ్చుకోవడానికి పోలేదు నేను. వాళ్ళకదే కోపం. వాళ్ళు కనీసం సంజాయిషి కూడా చెప్పలేదే. నేను తప్పు చేసి ఉంటే, నేను నష్టం కలిగించి ఉంటే సంజాయిషి చెప్పుకోవాలి. అలాంటప్పుడు వాళ్ళేదో ఊహించుకొని, వాళ్ళేదో చేస్తే, నేనేంటి పోయి సంజాయిషీలు, ప్రూఫ్‌లు చూపించాలి అని చెప్పి నేను సైలెంట్ అయిపోయానండి. అలా మరి ఈ మౌనతత్వము ఇవన్నీ కూడా మనకెక్కడి నుంచొచ్చిందండి? ధ్యానం వలన. ధ్యానం వల్లనే ఒకటే కాదు, ఇంకా ఏం చేసేవాళ్ళమంటే నేను మా ఫ్రెండ్ అని చెప్పాం కదా! ఏదైనా ఒక ఎక్స్‌పీరియన్స్ జరిగినా, ఎవరైనా ఒక మాస్టర్ అప్పట్లో చాలా తక్కువండి మాస్టర్స్ వచ్చి క్లాసెస్ చెప్పేది మాకు. అప్పుడు ఎవరైనా క్లాస్ చెప్పినా, అప్పుడు దాని గురించి డిస్కషన్ చేసుకునేవాళ్ళమనమాట. ఒకరికొకరము డిస్కషన్ చేసుకునేవాళ్ళము. వీళ్ళు ఎందుకిలా చెప్పారు? దీనివల్ల ఏమవుతుంది? ఇదైతే ఇదే అవుతుంది కదా! అదైతే అదే అవుతుంది కదా! మరి ఇది స్పిరిచువాలిటీ ఎలా అవుతుంది? మనం ఇలా మాట్లాడొచ్చా? ఇలా చెప్పచ్చా? ఇలా చెప్తే ఎలా ఉంటుంది? ఇలా డిస్కషన్ చేసుకునేవాళ్ళమండి. ఆ డిస్కషన్ చేసుకున్న విషయాన్ని ప్రేమ్‌నాథ్ సార్‌ని అడిగేదాన్ని. ఎందుకంటే అది ఎంత వరకు కరెక్ట్? మన యొక్క ఆలోచన విధానం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రేమ్‌నాథ్ సార్‌ని అడిగేదాన్ని. ప్రేమ్‌నాథ్ సార్ చెప్పేవాళ్ళు. ఇదంతా కరెక్టే. ఇది ఇలా ఒకవేళ ఏదన్నా నాకు అర్థం కాకపోతే కూడాను సార్ సెర్చ్ చేసి చెప్పేవాళ్ళనమాట. అలా కాదు. ఇలా తీసుకోవాలి. ఇలా ఉంటుంది. అనేటివి ఎన్నో విషయాలు చెప్పేవాళ్ళనమాట సారు. అలా మరి ఆ యొక్క ధ్యానం యొక్క జీవితంలోన ఎన్ని రకాలుగా ఉపయోగం అవుతుందో చూడండి. ఇక పిల్లలు కూడా ఎలా ఉంటుంది అనంటే చిన్నప్పటి నుండి నాకిద్దరు అమ్మాయిలండి. వాళ్ళు చిన్నప్పటి నుండి ధ్యానం చేస్తూ ఉన్నారనమాట. చిన్నప్పటి నుండి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రతిదీ అర్థం చేసుకుంటారండి. ఏది చెప్పినా, ఏది ఉన్నా ఆ పరిస్థితులను, ఆ పరిసరాలని అర్థం చేసుకొని మౌనంగా ఉండేవాళ్ళండి పిల్లలు. ఇంగా మరిప్పుడు కాలేజెస్‌లోనూ, స్కూల్స్‌కి కానీ పంపించినప్పుడు, వేరే ఊర్లల్లో చదువుతూ ఉన్నప్పుడు, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, ఈ పేరెంట్స్‌కి ఎలా ఉంటుంది అనంటే, మరి తప్పొప్పులు వెతకడము, ఏమో వీళ్ళ అనుమానాలను బట్టి వాళ్ళను క్వెషన్స్ అడగడము, వాళ్ళను మానసికంగా ఏదో ఒకటి ఇబ్బంది పెట్టడము, ఇలా అన్నీ జరుగుతూ వస్తాయండి. ఎప్పుడైతే మనం వాళ్ళను ఫ్రెండ్‌షిప్‌గా చేసుకుంటామో, నేను తల్లిని, నేను తండ్రిని, నువ్వు పిల్లలు అని చెప్పి మనం చూసినప్పుడే వాళ్ళ మీద ఎన్నో రుద్దుతూ ఉంటాం. అలా కాకుండా ఒక ఫ్రెండ్‌లాగా మనం మాట్లాడుతూ వచ్చాము అంటే, వాళ్ళు మనతో ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటారండి. వాళ్ళకి టైం ఇవ్వాలి మనం. మనం వాళ్ళతోన ఉండి, మళ్ళీ టైం ఇవ్వడము అనంటే, ఏదో వాళ్ళు చెప్తూ ఉంటే మనము ఎక్కడో ఆలోచించుకుంటూ, "ఆ! అవును నాన్న కరెక్టేలే నాన్న, అవును నాన్న" అని చెప్పడం కాదు. టైం ఇవ్వడం అంటే, మన మనసుతో సహా వాళ్ళ దగ్గర పెట్టడం. వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చెప్పేవి, అడిగేటివి ప్రశ్నలకు సమాధానాలు, ఇవన్నీ కూడా మనము వాళ్ళతో కలిసి ఉండడం అన్నమాట. ఎవ్వరికైనా సరే అండి, ఏ వ్యక్తికైనా మనం ఒక విలువ ఇస్తున్నాము అనంటే, ఎవరి కోసమైతే మన సమయాన్ని అందిస్తామో వాళ్ళకు
మనం విలువ ఇస్తున్నట్టు లెక్క అన్నమాట. మనకైనా సరే, వాళ్ళకైనా సరే. అలా మనము చేస్తూ వచ్చేప్పటి అలా పిల్లలు ఎంతో అద్భుతంగా అండి వాళ్ళు స్టడీస్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, ఇప్పటికి నో మెడిసిన్, నో డాక్టర్ అండి పిల్లలు కూడాను. మరి హాస్టల్స్‌లో ఉన్నా కూడా మరి జాబ్ చేస్తూ ఉన్నారు. జాబ్ చేస్తూ ఉన్నా కూడా మరి అక్కడ ఏది కూడా ఇది ఉండేది కాదనమాట. అంటే ఆహ్, అంటే వాళ్ళు అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉండేవాళ్ళండి. అర్థము అనంటే కూడా ఇప్పుడు మామూలుగా ఏదైనా చెప్తే గనుక ఎలా చూస్తాం మనం? మన వరకే ఆలోచిస్తాం. వాళ్ళలా కాదు. ఎదుటి వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఓహో! అందుకే వీళ్ళకిలా అనిపిచ్చిందా? అందుకే వాళ్ళకలా అనిపిచ్చిందా? అది వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని వదిలేసేవాళ్ళనమాట. ఇది ఎవ్వరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికై వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు. ఎప్పుడైతే ఎవరికై వాళ్ళు తెలుసుకుంటామో అప్పుడే మనము మనం ఎదగగలుగుతామనమాట. అలా ఎదగగలిగినప్పుడే మన యొక్క జీవితం అనేది అద్భుతంగా ఉంటుందండి. మరి ఆ అద్భుతమైన జీవితాన్ని మనం గడపాలి అనంటే మనతో మనం ప్రయాణం చేయాలి. మన లోపలికి మనం వెళ్ళాలి. మనం వెళ్ళాలి అనంటే మన లోపలికి మనం వెళ్ళాలి. మన లోపలికి మనం వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలండి? ఏమన్నా ఫ్లైట్‌లో వెళ్ళాలా? లేకపోతే ట్రైన్‌లో వెళ్ళాలా? లేకపోతే ఏ దాంట్లో వెళ్ళాలి? అంటే కళ్ళు మూసుకొని మనతో మనము అంటే మనసు శూన్యం చేసుకున్నప్పుడు మన ఆత్మతో మనము కనెక్ట్ అవుతామనమాట. అప్పుడు ఏమైతుంది అంటే మన యొక్క ఆత్మ మనకు ఎన్నో రకాల జ్ఞానాన్ని అందిస్తూ వస్తుందనమాట. అలా అందిస్తూ వచ్చినప్పుడే మనకు అది అర్థమవుతూ వస్తుంది. సో, మరి అలా ఉన్నప్పుడు మనకు ఆ ఎరుక అనేది ఉన్నప్పుడు మనం ఎన్నో రకాల జ్ఞానాన్ని పొందగలుగుతామండి. మనం భూమి మీదకొచ్చిన పర్పస్సే అది. మన పర్పస్‌తోనే మనము జీవిస్తూ వస్తాం. మనం ఆ పర్పస్ ఏంటో తెలుసుకొని మనం ఆచరించినప్పుడే మళ్ళీ మళ్ళీ జన్మలు అందుకోవాల్సిన అవసరం లేదనమాట. అందుకనే మనము ఇక్కడ ఎంత ఓపిక, సహనము, వినయము, ప్రేమ, అబ్బా! స్నేహము, సేవ ఇవన్నీ కూడా ఎన్నో విషయాల పట్ల మనం ఎంత ఎదిగినాము, ఎంత ఉన్నాము, ఇంకా ఎంత ఎదగాలి, ఎలా ఎదగాలి అనేది ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతామనమాట. ఫ్రెండ్స్ మరి మనము ఇవన్నీ చేసుకోవాలి అనంటే, మనతో మనం కలిసి ఉండడం ఒకటే కాకుండా, బుక్స్ బుక్స్ చదివినప్పుడు మనకు మనకు ఎన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి. బుక్స్ చదివినప్పుడు మన యొక్క అనుభవానికి మనకక్కడ తోడై ఉంటుందనమాట. ఓహ్! ఇది కరెక్టే కదా! మన యొక్క జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవాంతరాలు, ఎన్నో వస్తూ ఉంటాయండి. ప్రతిదీ కూడా అనలైజ్ చేసుకోవాలి. ఎందుకొస్తోంది? దేనివల్ల వస్తోంది? ఏం నేర్పించడానికి వస్తోంది? మరి మన శరీరం మనకు ఎన్నో రకాలుగా నేర్పిస్తూ ఉంటుందండి. మనకొక నొప్పి వచ్చినా, మనకొక బాధ వచ్చినా, ఇది ఎందుకొచ్చింది? ఏం నేర్పించడానికొచ్చింది నాకు? అని చెప్పి మనం ప్రశ్న వేసుకుంటే, మనకెన్నో రకాలుగా సమాధానాలు దొరుకుతూ వస్తాయండి. మరి అందులోని జ్ఞానం మనము అదే కాక ఇప్పుడు పుస్తకాలు చదువుతాము. పుస్తకాలలో కూడా మనకు ధ్యానంలో అనుభవాలు జరుగుతూ ఉంటాయి. ఇది రైటా? రాంగా? ఇది కరెక్టేనా? అని చెప్పేసి మనకు డౌట్ అన్నమాట. మనకొచ్చిన మెసేజ్ మనకు డౌట్. అలా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ పుస్తకాలలో ఆ మాస్టర్స్‌కి కూడా అదే అనుభవం జరిగింది అనంటే, అప్పుడు మనకేమనిపిస్తుంది? ఓహ్! కరెక్టే. అయితే నాకొచ్చిన అనుభవం కరెక్టే. దాన్నెప్పుడైతే నమ్ముతామో మనము, ఇంకా ముందుకు వెళ్తా వస్తామనమాట. సత్యాన్ని నమ్మే కొద్దీ మనల్ని ఆ మార్గంలోకి తీసుకెళ్తూ వస్తుంది. మరి అలా మనం వెళ్ళాలి అనంటేనే అది ఎరుక ఉండాలి. సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యము అనంటే సజ్జనులతో సాంగత్యం. జనులు. సత్ జనులు. సత్ అంటే ఏంటి? సత్యము. జనులు అంటే మరి
మాస్టర్స్ ఎవరైనా సరే. అంటే మరి వ్యక్తులు. ఆ సత్యముతో కూడిన వ్యక్తులు. ఎవరు? సత్యం అంటే ఏంటి? మన ఆత్మస్వరూపం. అంటే ఆత్మతత్వంతో మరి కలిసి కూడుకున్న వాళ్ళతో సాంగత్యము. ఆ సాంగత్యం చేస్తేనే మనకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీనికి ఒక కథ చెప్తానండి నేను. ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుని దగ్గరికి పోయి ఒక ప్రశ్న వేస్తాడంట. "బావా, సజ్జన సాంగత్యం అంటే ఏంది బావా?" అని అడుగుతాడంట. అవునా? సజ్జన సాంగత్యమా అనని చెప్పి అలా పోతూ ఉంటే ఒక చిన్న పురుగు అలా పక్కన గోడవారుగా వెళ్తూ ఉంటే పొయ్యి అక్కడ ఒక పురుగు పోతా ఉంది కదా! ఆ పురుగుని అడుగు పో అని చెప్తాడంట. సరే అని చెప్పి అర్జునుడు ఆ పురుగు దగ్గరికి వెళ్తాడు. పురుగు దగ్గరికి వెళ్ళి పురుగు నుండి సజ్జన సాంగత్యం అంటే ఏంది అని అడుగుతాడు. అడగగానే ఆ పురుగు ఉండలేదా సజ్జన సాంగత్యం అంటే అనగానే చనిపోతుంది. అరే! ఏందబ్బా అలా చనిపోయింది అనని చెప్పేసి మళ్ళీ కృష్ణుని దగ్గరకొచ్చి అడుగుతాడనమాట. ఏంటి మాస్టర్ ఏందిది అనని చెప్పేసి. అనన్న తర్వాత మళ్ళీ ఉండేదా ఇక కొద్ది రోజులయిన తర్వాత మళ్ళీ అడుగుతాడనమాట. భవ సజ్జన సాంగత్యం అంటే ఏంది అని. ఆ! అవునా? సరే అక్కడ ఒక లేడీ పిల్ల పోతా ఉంది. ఆ లేడీ పిల్లనడుగు అంటాడు. సరే అని లేడి పిల్ల దగ్గరికి పోతాడనమాట. పోయి ఆ లేడి పిల్లని అడుగుతాడు. సజ్జన సాంగత్యం అంటే ఏంది అనంటాడు. అనంటే అది ఏం చేస్తుంది అది కూడా సజ్జన సాంగత్యం అంటే అనగానే అది కూడా చనిపోతుంది. ఏంటబ్బా! అనుకుని ఆలోచిస్తూ వస్తాడనమాట. అంటే తనలో లోపమా? ఏమన్నా నా లోపం వల్లనే ఇలా జరుగుతాందా? అనని చెప్పేసి మళ్ళీ తను కృష్ణుని దగ్గరికి వచ్చేస్తాడు. మళ్ళీ కొద్ది రోజులయిన తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు తనకు. లోపల తలుస్తూనే ఉందనమాట. తనండి మళ్ళీ పోయి కృష్ణుడిని అడుగుతాడు. "బావా సజ్జన సాంగత్యం అంటే ఏంది బావా" అని అంటాడు. అంటే అక్కడ ఒక ఆవు ఈనుతోంది. ఆ ఆవును పోయి అడుగు పో అంటాడు. "వద్దులే బావ నేను ఎవరిని అడిగినా చచ్చిపోతున్నాయి. అదేదో నువ్వే జెప్పొచ్చు కదా!" అని అంటాడు. "లేదు అడిగి రా పో నువ్వు" అని అంటాడు. సరే అని చెప్పేసి పొయ్యి అడుగుతాడనమాట ఆవుని. సజ్జన సాంగత్యం అంటే అని అది ఈని పిల్లని బయటకొదులుతుంది. సజ్జన సాంగత్యం అంటే అనగానే అది చనిపోతుంది. దేవుడా! ఇంకస్సలు అడగకూడదు. ఈ ప్రశ్నే అడగకూడదు అని అనుకుంటాడనమాట. ఇంగ ఆయన వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలకు మళ్ళీ అడుగుతాడు. "నువ్వు సజ్జన సాంగత్యం అంటే ఏంది బావ? అది నువ్వే చెప్పవయ్యా బాబు" అంటాడు. అంటే లేదు అక్కడ 7 రోజుల బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డని అడుగు పో అంటాడు. "వద్దు వద్దు. బిడ్డ గూడా చనిపోతాడు నేనడుగుతే. అదేదో నువ్వే జెప్పు. నువ్వు జెప్తే వింటా. లేకపోతే వదిలేస్తా. ఇంకిదే లాస్ట్. ఇంగ నేనడగను నిన్ను" అని అంటాడనమాట. అంటే "లేదు పో నీకు ఆ బిడ్డ చెప్తుంది పో" అని అంటాడు. అప్పుడు పొయ్యి ఆ బిడ్డని అడుగుతాడనమాట. "సజ్జన సాంగత్యం అంటే ఏమి" అనంటే, "నీకు ముందు కృతజ్ఞతలు తెలపాలి" అని అంటాడనమాట ఆ బిడ్డ. "ఏమి" అనంటే, "సజ్జన సాంగత్యం అంటే" అని చెప్పి, "నేను పురుగుగా ఉన్నప్పుడు అడిగావు. నాకక్కడ ప్రమోషనొచ్చింది. జింక పిల్లగా ప్రమోషనొచ్చింది. అక్కడికొచ్చి మళ్ళీ అడిగావు నన్ను. మళ్ళీ ఆవుగా ప్రమోషనొచ్చింది. మరి అక్కడికే వచ్చి నన్నడిగావు. ఇప్పుడు మానవ జన్మ తీసుకోవడానికి నాకు అవకాశమొచ్చింది. ఇంత ఫాస్ట్‌గా నా లైఫ్ జన్మ పరంపరను చేసుకునేలాగా నాకు అవకాశం ఇచ్చావు. సజ్జన సాంగత్యం అనే పదం వింటేనే ఇంత మనకు జరుగుతోంది అనంటే, మరి ఇంత ఎదుగుదల ఆత్మకు ఉంటుంది అనంటే, మరి ఆ సాంగత్యం అలాంటి వాళ్ళతో సాంగత్యం చేస్తే ఇంకెంత ఉంటుందండి? మరి ఆ యోగులతో మరి ఎవరు అంతా మనమే పిరమిడ్ మాస్టర్స్‌మే. మరి పిరమిడ్ మాస్టర్స్‌తో సాంగత్యం చేస్తే దాని యొక్క వాల్యూ మరింతగా ఉంటుంది కదండీ! అందుకే మరి మనము సజ్జన సాంగత్యం అంతా ఇంకా ఎదుగుతామనమాట. మనము అందరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు
ఈ సజ్జన సాంగత్యంలోన ఒక్కొక్కరి అనుభవము, ఎవరెవరి అనుభవాలు వాళ్లకు చెప్పుకుంటూ వస్తాం. మనకైతే ఒక అనుభవమే వస్తుంది. 10 మంది కూర్చుంటే 10 రకాల అనుభవాలు వస్తాయి. అవునా? ఇప్పుడు మనమైతే గనుక ఒక అనుభవాన్నే విని ఇది అని అనుకోని వదిలేస్తాము. అదే 10 రకాల అనుభవాలు విన్నప్పుడు 10 రకాల జ్ఞానాన్ని పొందుతాం మనం. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మన యొక్క జీవితంలో మనం ఆచరించేటప్పుడు, అంటే మన యొక్క వర్క్ చేసుకున్నప్పుడు అవి ఎన్నో రకాలుగా మన ఆచరణలోకి వస్తాయన్నమాట. మరి ఆ ఆచరణ రావడానికి ఈ సజ్జన సాంగత్యం అనేది ఎంత గొప్పది చూడండి. అందుకే మనము ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్న డిస్కషన్ చేసుకోవాలి విషయాలను. ఎంత అనలైజ్ చేసుకోవాలన్నమాట. మనతో మనం అనలైజ్ చేసుకోవాలి. మనం సజ్జనులతోనూ అనలైజ్ చేసుకోవాలి. మరి మరి ఇంకా ఆచార్య సాంగత్యం. ఆచార్య సాంగత్యము చెయ్యాలి. ఆచార్య సాంగత్యము అనంటే మనకు తెలియని విషయాలు ఎన్నో ఇంకా తెలుసుకోగలుగుతాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నవి వాళ్ళనడుగుతే వాళ్ళు మనకు జ్ఞానాన్ని అందచేయడం జరుగుతూ వస్తుందనమాట. ఇదే సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము అనేది. అందుకే పత్రిసారు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యం. సారు ఈ 3 కంపల్సరీ అని చెప్పాడు. ఈ ఆచార్య సాంగత్యం ఆటోమేటిక్‌గా మనకు అవకాశం దొరికినప్పుడు పొందగలుగుతామనమాట. అందుకే మన ఊర్లో మనకు తెలిసిన వాళ్ళకు, మన బంధువులకు, చుట్టుపక్కల వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధ్యాన ప్రచారం చెయ్యాలి. ఎవరి కోసమో కాదండి. మన కోసం మనం. ఎందుకంటే మనం ఒకటుంటే గనక సాంగత్యం మనతో మనం ఎంతసేపు సాంగత్యం చేసుకుంటాం? అందరైతే గనుక అందరితో కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఎన్నో తెలుసుకోగలుగుతాం. మరి అందరు కావాలి అనంటే ధ్యానులుగా మనం వాళ్ళకి ధ్యానం నేర్పించాలి, ధ్యానం చెప్పాలి, వాళ్ళని మనం ధ్యానంలోకి తీసుకురావాలి. ఇవన్నీ చేశామనుకోండి అప్పుడేమైతుంది, మనం ఇంకా జ్ఞానాన్ని పెంచుకోగలుగుతామనమాట. పెంపొందించుకోగలుగుతామనమాట మనము. మరి అలాంటి ఒక గొప్ప జీవితమే అండి మన యొక్క జీవితం అనేది. మనమేదో సంపాదించి, కోట్లు సంపాదించుకోనో, పేరు ప్రతిష్టలు సంపాదించుకోనో, లేకపోతే ఒక ఇది ఏమంటారు? ఒక పరిపతిని సంపాదించుకోవడానికో కాదండి మనమొచ్చింది. మన ఆత్మను పెంచుకోవడానికి, మన ఆత్మ ఎదుగుదలను పెంచుకోవడం కోసం మనమొచ్చాము. ఈ సత్యాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మర్చిపోకూడదు. ఎంత మర్చిపోతే గనక అంత మనల్ని మనం కోల్పోతాం అన్నమాట. మనము ఆ రోజు మనల్ని మనం కోల్పోయిన వాళ్ళమవుతాము. ఈ విషయం మనకు గుర్తుంటే ప్రతి ఒక్క సిట్యుయేషన్‌లో మనకు ఏది ఆటంకంగా కనిపించదు. ఏది సమస్యగా కనిపించదు. ఏది కూడా మంచిగానే కనిపిస్తూ వస్తుందండి. సో, మరి మనం ఇంత అద్భుతంగా ఈ యొక్క జీవితాన్ని మనం ఆనందంగా మనకు మనమే తీర్చిదిద్దుకోగలిగే జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నానండి. మరి నాకు ఇంత చక్కటి అవకాశాన్ని నాకు అందించిన మాస్టర్స్ అందరికీ, మరి సరిత మేడంకి కూడాను హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.